హలో మై డియర్ నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఉమేష్ నందన్ని. మీరు చూస్తున్నారు నెట్వర్కింగ్ విత్ ఉమేష్ యూట్యూబ్ ఛానల్. నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ కోసం వెతుకుతున్నారా? ఎలాంటి ప్రోడక్ట్ లేకుండా ఒక మంచి ఆదాయాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ని నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే క్రిప్టో బేస్డ్ ప్రాజెక్ట్ అనగానే ఎంతో మంది కిలోమీటర్ దూరం పరిగెడతారు. అందులో నేను కూడా ఒకడిని. అయితే ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోయే ప్లాట్ఫామ్ కూడా క్రిప్టో బేస్డ్ ప్లాట్ఫామే. కానీ ఈ ప్లాట్ఫామ్ చాలా ఈజీగా, సింపుల్గా అండ్ హ్యూజ్ ఇన్కమ్ సంపాదించుకునే అద్భుతమైన అవకాశం అనేసి చెప్పొచ్చు. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఈ బిజినెస్ గురించి క్లారిటీ తెచ్చుకొని డిసైడ్ అవ్వండి. ఖచ్చితంగా మీరు కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తారు. అయితే రండి లీడర్స్, ఇక ఎలాంటి లేట్ చేయకుండా ఈ వీడియోని మనం స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు రైడ్ బిఎంబి డ్రైవ్ విత్ ఫ్యూచర్. వెల్కమ్ టు వరల్డ్ ఫస్ట్ కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఆన్ ఓపీబిఎన్బి బ్లాక్ చైన్. ఇది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ అండి. మన రైడ్ బిఎంబిలో మీరు పని చేయడానికి క్రిప్టో కరెన్సీ గురించి నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. నోట్ దిస్ పాయింట్, క్రిప్టో కరెన్సీ గురించి నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా సింపుల్ అండ్ ఈజీ కాన్సెప్ట్ అండి. సో మీకు ఇంకా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్ కొన్ని విషయాలు చెప్పి ఈ ప్లాన్ ప్రెజెంటేషన్లోకి అయితే ముందెళ్తాను. అయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు సబ్జెక్ట్ గురించి అర్థమవుతుందండి. ఎందుకంటే మన రైడ్ బిఎంబిలో ఎంతో మంది కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారండి. ఇంకా మనం స్టార్టింగ్ లోనే ఉన్నాము మన రైడ్ బిఎంబి ప్లాట్ఫామ్ లో. సో అయితే రండి, మనం సబ్జెక్ట్ గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం. అయితే చూడండి, 2009లో బిట్ కాయిన్ అనేది లాంచ్ చేయడం జరిగింది, రిలీజ్ అయిందండి. బిట్ కాయిన్ ఒక వాల్యూ 2011లో చూసుకున్నట్టయితే $1 అయితే అయ్యిందండి. అదే గనక 2011లో మనం 500 రూపాయలతో ఒక 10 బిట్ కాయిన్లు గనక కొన్నట్టయితే ఈ రోజు దాని విలువ 7,60,00,000 రూపాయలు అవుతుండే. ఒకవేళ అదే 2011 ఒక 50,000 రూపాయలు పెట్టి మనం ఒక 1000 బిట్ కాయిన్లు గనక కొన్నట్టయితే ఈ రోజు దాని విలువ 762 కోట్ల రూపాయలండి. అంటే డిమాండ్ అండ్ సప్లై ఉంది కాబట్టి దీనికి ఇంత వాల్యూ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు ప్రెసెంట్ 2024లో ఒక బిట్ కాయిన్ వాల్యూ వచ్చేసి 76,35,000 రూపాయలండి. అంటే ఒక బిట్ కాయిన్ దాదాపు 50 రూపాయలతో 2011లో ఉంటే ఈ రోజు 76,35,000 రూపాయలు అయిందంటే ఆలోచించండి. క్రిప్టో కరెన్సీ ఈజ్ ఫ్యూచర్. అండ్ అంతేకాదు, గోల్డ్ విలువ కూడా 2010లో 10 గ్రాముల గోల్డ్ 18,500 రూపాయలు మాత్రమే ఉండేది. ఇప్పుడు అదే 10 గ్రాముల గోల్డ్ అండి 72,000 రూపాయల నుంచి 78,000 రూపాయల వరకు మార్కెట్లో ఉందండి. సో ఈ విధంగా గోల్డ్ విలువ, ల్యాండ్ విలువ, క్రిప్టో విలువ కూడా అలాగే పెరుగుతూ వస్తుంది ఫ్యూచర్లో. అయితే ఇప్పుడు మనం మన రైడ్ బిఎంబి క్రిప్టో కరెన్సీ వాల్యూ గురించి తెలుసుకుందాం. మన క్రిప్టో కరెన్సీ వాల్యూ, మన రైడ్ బిఎంబి అనే ప్రాజెక్ట్ లో మనం బిఎంబి అనే ఒక కాయిన్ లో వర్క్ చేస్తామండి. ఇది ఆల్రెడీ మార్కెట్ లో లిస్టెడ్ కాయిన్ అండి. మీకు బినాన్స్ లో కావచ్చు, ఎలాంటి ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ లో అయినా కనిపిస్తుంది. ఈవెన్ మీకు వ్యాలెట్స్ లో కూడా కనిపిస్తుందండి. ట్రస్ట్ వ్యాలెట్, సేఫ్ పాల్, ఇలాంటి వ్యాలెట్. దాని గురించి ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మార్కెట్ లో రన్నింగ్ లో ఉండే కాయిన్ ఏమంది, ఏదో దీనికి టోకన్స్ ఇస్తారు, అప్కమింగ్ డేస్ లో లాంచ్ చేస్తాం, ఇలాంటివి ఉండవు. ఆల్రెడీ ఎగ్జిస్టెన్సీలో ఉండే కాయిన్ అండి మంది. సో 2020లో మన బిఎంబి కాయిన్ వాల్యూ వచ్చేసి హైయెస్ట్ ప్రైజ్ $33. సో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి $21 నుంచి $33 అయితే ఉండేదండి. సో 2020లో ప్రెసెంట్ మన బిఎంబి కాయిన్ విలువ వచ్చేసి దాదాపు $624 అండి. అంటే మన ఇండియన్ కరెన్సీలో 56,83,000 రూపాయలండి. 2020లో కేవలం 2,000 రూపాయలు ఉండే మన బిఎంబి కాయిన్ అనేది ఈ రోజు దాని వాల్యూ వచ్చేసి 56,000 రూపాయలు అయితే అయ్యిందండి. అంటే బిఎంబి కాయిన్ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఆ రోజు కనుక మనం ఒక 10 కాయిన్లు కొన్నట్టయితే ఈ రోజు మనం కొన్ని లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళమేమో. అండ్ ఫ్యూచర్ ఆఫ్ బిఎంబి కాయిన్ ప్రైజ్. సో ఫ్యూచర్ లో మన బిఎంబి కాయిన్ ప్రైజ్ బినాన్స్ ప్రిడిక్షన్ అయితే చెబుతూ ఉందండి. సో బినాన్స్ ప్రిడిక్షన్ ఏం చెప్తూ ఉందంటే, బినాన్స్ అనేది ఒక ఎక్స్చేంజర్ ప్లాట్ఫామ్ అండి క్రిప్టో కాయిన్స్ కి సంబంధించింది. సో బినాన్స్ ప్రిడిక్షన్ మన బిఎంబి కాయిన్ గురించి ఏం చెప్తూ ఉందంటే, 2024లో ఈ సంవత్సరం హైయెస్ట్ ప్రైజ్ 77,000 రూపాయలు అవ్వచ్చు అనేసి ప్రిడిక్షన్ చెప్తూ ఉంది. అండ్ 2026లో వచ్చేసరికి $3,820 అవ్వచ్చండి.
అంటే దాదాపు 3,47,000 రూపాయలు అవ్వచ్చు. అండ్ 2030లో మన బిఎంబి కాయిన్ ప్రైస్ వచ్చేసి $10,609 వరకు రీచ్ అవ్వచ్చు అనేసి ఫినాన్స్ ప్రిడిక్షన్ అయితే చెబుతూ ఉంది. అంటే దాదాపు 9,65,000 రూపాయల వరకు ఇంకో 6 ఏళ్లలో 9,60,000 రూపాయలు అవ్వచ్చు అనేసి బినాన్స్ ప్రిడిక్షన్ అయితే చెబుతూ ఉందండి. సో ఈ విధంగా మన బిఎంబి కాయిన్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫ్యూచర్ లో. ఇఫ్ మిస్ బిట్ కాయిన్, ఇఫ్ యూ లూజ్ ఇథేరియం, డోంట్ మిస్ బిఎంబి. మీరు బిట్ కాయిన్ ని గానీ అండ్ ఇథేరియం కాయిన్ ని గానీ మిస్ చేసింటే బిఎంబి కాయిన్ ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. స్టిల్ ఇట్ అండర్ వాల్యూడ్. ఇది ఇంకా అండర్ వాల్యూ లోనే ఉందండి. ఫ్యూచర్ లో మన బిఎంబి కాయిన్ వాల్యూ అనేది బిట్ కాయిన్ లాగా, ఇథీరియం కాయిన్ లాగా చాలా లక్షల రూపాయల వరకు ఇంక్రీజ్ అయ్యే చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బినాన్స్ ప్రిడిక్షన్ కూడా చెబుతూ ఉందండి. అయితే అడ్వాంటేజెస్ ఆఫ్ స్మార్ట్ కాంట్రాక్ట్. మన బిఎంబి రైడ్ అనేది ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ బేస్డ్ లో ఉంటుందండి. ఇక్కడ ఎండి అనే వాళ్ళు ఎవరు ఉండరు, నో ఓనర్షిప్. సో ఇక్కడ ఎండి అనేవాడు ఎవరు ఉండరు. అండ్ నో అడ్మినిస్ట్రేషన్, అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అనేది కూడా ఉండదండి. సో అడ్మిన్ చార్జెస్ ఇలాంటివి ఉండవు. అండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే సో పైన ఒకరు ఆపరేట్ చేస్తూ ఉంటారు అనేది ఏమి ఉండదండి. ఎందుకంటే ఇది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. అండ్ ఆటోమేటిక్ గా మీ ఒక క్రిప్టో వ్యాలెట్ కి అయితే రిసీవ్ అయిపోతుందండి. ఫుల్లీ డీసెంట్రలైజ్డ్, అంటే ఇది ఏదో సపరేట్ యాప్ ఉంటుంది లేదా వెబ్సైట్ ఉంటుందని కాదు, డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ కాబట్టి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీ డబ్బులు మీకు చేరిపోతాయి. 24/7 పేఅవుట్ ఉంటుందండి. ఇన్స్టాగా అయిపోతుంది, ఎప్పుడైనా మీరు పేఅవుట్ పెట్టేసుకోవచ్చు. అండ్ గ్లోబల్ రీచ్ అండి, గ్లోబల్ లో మీరు ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఒక డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్. ఓపీబిఎంబి బ్లాక్ చైన్ లో ఒక డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ కాబట్టి ఇక్కడ మనకు ఎలాంటి టెన్షన్స్ అనేవి ఉండవు. అంటే ఇక్కడ ఒకరు డబ్బులు కొట్టాలి, అని రిసీవ్ చేసుకోవాలి, అప్గ్రేడ్ చేసుకోవాలి, ఇలాంటివి ఉండవండి. ఆటోమేటిక్ గా జరిగిపోతుంది సిస్టమ్ మొత్తం. అండ్ హౌ టు స్టార్ట్, మనం మన బిఎంబి కంపెనీలో ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి, ఏ విధంగా జర్నీ స్టార్ట్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చాలా రకాల ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. టోటల్ గా 12 రకాల ప్యాకేజెస్ అయితే ఉన్నాయండి. అందులో బిగినర్, ఇన్ఫ్లుయెన్సర్, అచీవర్, అంబాసిడర్, ప్లానర్, సో ఈ విధంగా టోటల్ ఎంపైర్ వరకు మీకు 12 రకాల ప్యాకేజెస్ అయితే ఉంటాయండి. ఇప్పుడు బిగినర్ ప్యాకేజ్ వచ్చేసి $320 మాత్రమే అండి. ఎవరైనా సరే $320 జాయిన్ అయిపోవచ్చు మన కంపెనీలో. అండ్ 6వ లెవెల్ వరకు మెంటర్ వచ్చేసి 6వ లెవెల్ అండి. మీరు ఒకేసారి అన్ని ప్యాకేజ్లు అప్గ్రేడ్ చేసుకోవచ్చు, లేదా 6వ లెవెల్ అంటే సగం ప్యాకేజ్ కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు అండి, మెంటర్ ప్యాకేజ్. సో బెటర్ ఏంటంటే నా రికమెండేషన్ ఏంటంటే బేసిక్ ప్యాకేజ్ తో ఉన్నారండి, లేదా కనీసం ఒక 4-5 ప్యాకేజ్లతో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీరు ఏ ప్యాకేజ్ తో ఉంటే ఆ ప్యాకేజ్ మీ టీమ్ జాయిన్ అయినప్పుడు మీకు ఆ ప్యాకేజ్ కి సంబంధించిన ఇన్కమ్ వస్తుందండి. మీరు బిగినర్ లో ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్ లో లేరు అంటే మిస్ అయిపోతారు మీ టీమ్ లో ఇన్ఫ్లుయెన్సర్ ప్యాకేజ్ ఇన్కమ్. సో బెటర్ ఒక మెంటర్ ప్యాకేజ్ లో వరకు మీరు అప్గ్రేడ్ చేసుకుని పెట్టేసుకోండి. స్టార్టింగ్ లోనే మంచి ఇన్కమ్ అనేది సంపాదించవచ్చు. అండ్ ఇక్కడ డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్, మీరు ఎవరినైనా $320 డైరెక్ట్ స్పాన్సర్ చేస్తే మీకు స్పాన్సర్ ఇన్కమ్ వచ్చేసి 0.004 బిఎంబి వస్తుంది. అంటే ఇండియన్ రూపీస్ లో నేను పీడిఎఫ్ రెడీ చేశానండి. మొత్తం మంది బిఎంబిలో అండ్ యూఎస్డిటీలో ఉంటుంది. మనకు అర్థం అవడానికి ఇండియన్ రూపీస్ లో అయితే నేను చెబుతూ ఉన్నాను. సో డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ $320 మీకు ఇన్స్టాంట్ గా వచ్చేస్తుందండి ఒకరిని స్పాన్సర్ చేస్తే. అదే ఇద్దరిని స్పాన్సర్ చేస్తే నాకు $640. అదే ముగ్గురిని స్పాన్సర్ చేస్తే $960. ఇలా అన్లిమిటెడ్ అండి. ఎంత మందిని స్పాన్సర్ చేస్తే అన్ని డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్లే వస్తాయి. అదే ఒక 50 మందిని స్పాన్సర్ చేస్తే $16,000, 100 మందిని స్పాన్సర్ చేస్తే $32,000 వస్తాయండి. సో ఇక్కడ మీరు మోర్ రిఫర్ మోర్ ఎర్న్, మీరు ఎంత మందిని స్పాన్సర్ చేస్తే అంత ఎక్కువ సంపాదిస్తారండి. అండ్ అంత బెనిఫిట్ అయితే మన రైట్ బిఎంబిలో ఉంటుంది. ఇక లెవెల్ ఇన్కమ్ ఇన్ బిఎంబి చూడండి, మన రైట్ బిఎంబిలో ఒక బిఎంబి కాయిన్ వాల్యూ వచ్చేసి $57,000 అయితే ఉందండి. దాన్ని మనం ఇప్పుడు డైరెక్ట్ గా కొనలేము, ఎందుకంటే అంత బడ్జెట్ ఉండదు మన దగ్గర. అయితే మన రైట్ బిఎంబి ద్వారా మీరు ఈ బిఎంబి కాయిన్స్ ని ఎర్న్ చేయొచ్చు, సంపాదించచ్చు. అది ఎలా అంటే టీమ్ చేసుకునే నుంచి అండి. ఇది మ్యాట్రిక్స్ ప్లాన్ ఉంటుంది. మీరు ఒకవేళ టీమ్ చేయకపోయినా గ్లోబల్లీ అండ్ మీ సీనియర్స్ ద్వారా ఎవరైనా యాక్టివ్ గా వర్క్ చేస్తుంటే వాళ్ళ ద్వారా కూడా మీకు ఆటోఫిల్ సిస్టమ్ లో టీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుందండి. ఈ ఒక చార్ట్ కంప్లీట్ గా మనకు బిఎంబిలో ఉంది కాబట్టి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థం కాదు. బట్ ఒకటి ఏంటంటే ఐఎన్ఆర్ లో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిఎంబిలో అయితే మీకు క్రిప్టో కాయిన్ రూపంలో మీకు అమౌంట్ అనేది చేరుతుంది. కావాలంటే మీరు వాటిని విత్డ్రా కూడా పెట్టేసుకోవచ్చండి. సో ఇప్పుడు మీకు ఐఎన్ఆర్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీరు $320 బిగినర్ ప్యాకేజ్ లోకి అయితే ఎంటర్ అయ్యారండి. సో ఎంటర్ అయిన తర్వాత ఒక ఇద్దరిని రిఫర్ చేసినట్టయితే ఇద్దరి మీద మీకు స్పాన్సర్ ఇన్కమ్ టోటల్ రివార్డ్ వచ్చేసి $640 వస్తుందండి.
ఇందులో 540 రూపాయలు అప్గ్రేడ్కి అయితే వెళ్ళిపోతుంది. సో మీకు ప్రాఫిట్ వచ్చేసి 0.002 బిఎంబి అయితే వస్తుంది. అంటే 100 రూపాయలు మీకు ప్రాఫిట్ రావడం జరుగుతుంది. అండ్ మీరు సెకండ్ ప్యాకేజ్ ఏదైతే 540 రూపాయలతో ఇన్ఫ్లుయెన్సర్ ప్యాకేజ్కి అయితే అప్గ్రేడ్ అవుతారండి. ఇక్కడ నలుగురు నుంచి మీకు 500 రూపాయలు వస్తుందండి. అంటే టోటల్ 2000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. అందులో 800 రూపాయలతో మీరు నెక్స్ట్ ప్యాకేజ్కి అంటే థర్డ్ ప్యాకేజ్కి అయితే అప్గ్రేడ్ అవుతారండి. ఇక్కడ మీకు 0.012 బిఎంబి అయితే వస్తుంది. అంటే 600 రూపాయలు మీకు ఇక్కడ ప్రాఫిట్ రావడం జరుగుతుంది. అండ్ అగైన్ అచీవర్ ప్యాకేజ్ అండి. అచీవర్ ప్యాకేజ్ లో 8 మెంబర్స్ అవుతారు. ఇది 2:2 మ్యాట్రిక్స్ 2:12 అండి. అంటే ఒక ఇద్దరి కింద ఇద్దరు, ఇద్దరి కింద ఇద్దరు, ఇలా 12వ లెవెల్ వరకు టీం అనేది ఫామ్ అవుతుంది. సో అచీవర్ ప్యాకేజ్ లో వచ్చేసరికి టోటల్ ఒక్కొక్కళ్ళ మీద 800 రూపాయలు వస్తుందండి. సో అచీవర్ ప్యాకేజ్ లో 800 రూపాయలు వస్తుంది. అంటే టోటల్ రివార్డ్ వచ్చేసి 6400 రూపాయలు అండి. ఇందులో అప్గ్రేడ్ 1500 రూపాయలు అయితే వెళ్తుంది. మనకు వచ్చే ప్రాఫిట్ వచ్చేసి 3600 రూపాయలు అయితే మనకు ప్రాఫిట్ వస్తుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంబాసిడర్ అండి. 4వ లెవెల్ ఇది, 4వ ర్యాంక్ అనేసి చెప్పొచ్చు. అంబాసిడర్ లో టోటల్ 16 మెంబర్స్ నుంచి 1500 రూపాయలు అయితే వస్తుందండి. అంటే టోటల్ మనం క్యాల్కులేట్ చేసిన 24,000 రూపాయలు మనం 4th లెవెల్లో సంపాదిస్తాము. అండ్ 3000 రూపాయలు 5th ప్యాకేజ్ కి అయితే అప్గ్రేడ్ కి వెళ్ళిపోతుంది. మనకు వచ్చే టోటల్ ప్రాఫిట్ 19,000 రూపాయలండి. సో మీకు అర్థమైంది అనుకుంటాను ఇది ఏ విధంగా అప్గ్రేడ్ అవుతుందో. ఇలా ప్రతి లెవెల్ మీరు ఇన్కమ్ తీసుకునే కొద్దీ మీరు అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్గ్రేడ్ చేసుకోవడానికి కోసం ఎవరికో మీరు మీ అప్లైన్ కి కాల్ చేసి సార్ అప్గ్రేడ్ చేశారు యాక్సెప్ట్ చేయండి అనేసి చెప్పడాలు ఉండవండి. జస్ట్ మీరు మీకు అప్గ్రేడ్ చేసుకునే ఆప్షన్ వచ్చినప్పుడు మీరు అప్గ్రేడ్ క్లిక్ చేసేసారంటే చాలు, ఆ ర్యాంక్ ని మీకు ఆటోమేటిక్ అప్గ్రేడ్ అయిపోతుంది. మీ ఐడిలో ఫండ్ అనేది కట్ అయ్యి ఎవరికైతే అప్గ్రేడ్ ఇన్కమ్ వెళ్ళాలో వాళ్ళకి రీచ్ అయిపోతుంది. సేమ్ అదే విధంగా మీ డౌన్ లైన్స్ లో కూడా వాళ్ళు ఎప్పుడైతే అప్గ్రేడ్ అవుతారో ఇమ్మీడియట్ గా మీకు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మీకు అప్గ్రేడ్ అమౌంట్ రీచ్ అయిపోతుందండి. అది కూడా మీ క్రిప్టో వ్యాలెట్ కి రీచ్ అయిపోతుంది. సో దాన్ని మీరు విత్డ్రాల్ కూడా పెట్టేసుకోవచ్చు. మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేయడాలు, వాళ్ళకి ఓకే చెప్పడాలు ఇలాంటివి ఏవి ఉండవు. ఈ విధంగా మనం బిఎంబి కాయిన్స్ అనేది సంపాదించవచ్చు. అలా మీరు టీం చేస్తూ పోతే ఒక 6వ లెవెల్లో అండి మెంటర్ ప్యాకేజ్ ఇది. సో 64 మెంబర్స్ అవుతారండి. ఇక్కడ ఒక్కొక్కళ్ళ మీద 6000 రూపాయలు వస్తుందండి. అంటే టోటల్ 3,84,000 రూపాయలు అవుతుందండి. ఇందులో 12,000 రూపాయలు మాత్రమే మీరు అప్గ్రేడ్ పెడతారు. ఇక్కడ మీకు టోటల్ బిఎంబీలు వచ్చేసి 5.952 బిఎంబీలు అయితే వస్తాయండి. ఒక బిఎంబీ వాల్యూ ఎంత? 57 రూపాయలు. మన ఇండియన్ రూపీస్ లో 3,39,000 రూపాయలు అయితే సంపాదిస్తారండి. ఇలా టీం చేసుకుంటూ పోతే ఐకానిక్ లెవెల్ అంటే 10వ లెవెల్లో చూద్దామండి ఎంత ఎర్న్ చేయొచ్చో చూద్దాం. 10వ లెవెల్లో టోటల్ మీకు 1024 మంది నుంచి 85,000 రూపాయలు అయితే రీచ్ అవుతుందండి ఒక్కొక్కళ్ళ మీద. అంటే దాదాపు 17,81,60,000 రూపాయలండి. ఇందులో మీరు 11th ప్యాకేజ్ కోసం 1,70,000 రూపాయలు అప్గ్రేడ్ కి అయితే పెట్టుకుంటారు. టోటల్ బిఎంబీలు వచ్చేసి 1572.964 బిఎంబీలు అయితే వస్తాయండి. అంటే మన ఇండియన్ రూపీస్ లో దాదాపు 8,90,00,000 రూపాయలు అయితే మనం సంపాదించవచ్చు. సో ఈ విధంగా మనం ఒక అద్భుతమైన ఇన్కమ్ నే సంపాదించవచ్చు మన రైడ్ బిఎంబి ప్లాట్ఫామ్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెజెండ్ ప్యాకేజ్ అండి. ఇక్కడ 2,480 మంది అయితే టీం అవుతారు. ఒక్కొక్కళ్ళ మీద 1,70,000 రూపాయలు వస్తుందండి. అండ్ టోటల్ ప్రాఫిట్ వచ్చేసి మనకు 35 కోట్ల రూపాయలు అయితే మనం సంపాదిస్తామండి. అండ్ టోటల్ బిఎంబి కాయిన్స్ వచ్చేసి 6,283 కాయిన్స్ అయితే మనం సంపాదిస్తామండి. అంటే 35 కోట్ల రూపాయలు అయితే మనం సంపాదించగలుగుతాం. అండ్ ఫైనల్ వచ్చేసి ఎంపైర్ అండి. ఎంపైర్ లో 4,096 మంది అయితే అవుతారండి టోటల్ టీం. సో ఒక్కొక్కళ్ళ మీద 3,40,000 రూపాయలు చొప్పున మనం సంపాదించేది 143 కోట్ల రూపాయలు అయితే సంపాదించండి. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మొత్తం క్యాల్కులేషన్ కంప్లీట్ చేసుకుంటే టోటల్ బిఎంబి కాయిన్స్ వచ్చేసి 33,542 బిఎంబి కాయిన్స్ అయితే సంపాదిస్తాము. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 191 కోట్ల రూపాయలు అయితే సంపాదిస్తామండి. చూడండి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అనేసి చెప్పొచ్చు. సో మన రైడ్ బిఎంబి కంపెనీలో కాయిన్స్ ని మనం స్టోర్ పెట్టుకున్నా కూడా ఫ్యూచర్ లో కొన్ని కోట్ల రూపాయలండి. ఈజీగా ఈ ప్రాజెక్ట్ లో మీరు కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించే లైఫ్ చేంజింగ్ ప్రాజెక్ట్ అనేసి చెప్పొచ్చు మన రైడ్ బిఎంబి. అండ్ మీకు యూఎస్డి లో అర్థం కావాలంటే యూఎస్డి కి సంబంధించిన చార్ట్ కూడా ఇక్కడ క్లియర్ గా ఇచ్చాను. కావాలంటే మీరు ఈ వీడియోని పాస్ చేసుకొని చెక్ చేసుకోండి. హౌ టు ట్రీ సెటప్ అండి. టాప్ టు బాటమ్ ఇది టోటల్ ఆటో ట్రీ సెటప్ అండి. ఆటోమేటిక్ గా సెటప్ అయిపోతుంది. ఇదేదో బైనరీ కాదు. మీరు ఒకవేళ ఒక 6వ లెవెల్ వరకు అప్గ్రేడ్ అంటే మెంటర్ ప్యాకేజ్ వరకు అప్గ్రేడ్ చేసుకుని జాయిన్ అయిపోయినా లేదా బేసిక్ ప్యాకేజ్ తో జాయిన్ అయిపోయినా మీరు వర్క్ చేయకుండా ఉన్నా సరే మీ సీనియర్స్ ఎవరైతే టాప్ అప్లైన్ ఉన్నారో అతను టీం చేసుకునే దాన్ని బట్టి 1,
2 3 4 5 6 7 8 ఇలా ఇటుకలు పేర్చుకున్నట్టు ఒకరి తర్వాత ఒకరిని మన సిస్టమ్ ఆటోమేటిక్ గా ఇటుకల్ని పేర్చినట్టు ఒకరి తర్వాత ఒకరిని వేస్తూ వెళ్ళిపోతుందండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు 1 పర్సన్ అయ్యి ఉన్నారు మీ అప్లైన్ కి, అండ్ మీ అప్లైన్ యాక్టివ్ గా వర్క్ చేస్తున్నారంటే మీ కింద ఈజీగా 3 4 7 8 మెంబర్స్ అయితే వచ్చేస్తారండి. అంటే ఇటుకలు పేర్చుకున్నట్టు టీం పోతుంది కాబట్టి మీకు ఆటోమేటిక్ గా మీరేం వర్క్ చేయకపోయినా ఇది ఏదైతే ఇన్కమ్ ఉందో ఇందులో ఒక 50% సంపాదించడానికి కూడా ఛాన్స్ అయితే ఉందండి. సో మనం నాన్ వర్కింగ్ ఇన్కమ్ లో. అండ్ రైడ్ బిఎంబి అడ్వాంటేజెస్, ఇక్కడ సింగిల్ లెగ్ రన్ అయినా చాలు ఇన్కమ్ తీసుకోవచ్చండి. ఇది బైనరీ కాదు, ఇక్కడ 2 లెగ్గులు రన్ అవ్వాలి సార్ అనేసి ఎలాంటి కండిషన్ లేదు. మీ డౌన్ లైన్ లో ఒకే ఒక వ్యక్తి పని చేస్తూ వెళ్ళినా సరే మీరు ఇక్కడ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఒకే ఒక వ్యక్తి పని చేస్తూ వెళ్ళిన 4th లెవెల్లో దాదాపు $64 అయితే సంపాదించండి. ఒక అద్భుతమైన ఇన్కమ్ అనేసి చెప్పొచ్చు. మెంటర్ ప్యాకేజ్ తో డైరెక్ట్ జాయిన్ అవుతారో వాళ్ళకు షిమ్లా టూర్ అయితే కేవలం మన లీడర్స్ వరకు మాత్రమే ఇస్తూ ఉన్నామండి. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా జాయిన్ అయితే మీకు వచ్చి మన ఇండియన్ కరెన్సీలో 12,000 రూపాయలు అయితే అవుతుందండి. సో మీరు మెంటర్ ప్యాకేజ్ లో ఒక 10 మందిని డైరెక్ట్ గా చేపించినారంటే మీరు అప్పుడు షిమ్లా ట్రిప్ కి అయితే ఎలిజిబుల్ అవుతారు. మీరు షిమ్లా ట్రిప్ ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం మన రైడ్ బిఎంబిలో సార్ నిజంగానే అన్ని డబ్బులు వస్తాయా, నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇలాంటి ప్లాన్లలో వర్క్ చేశాను సార్ అప్గ్రేడ్ సిస్టమ్ లో, అక్కడ తీసుకోలేదు సార్, ఈ కంపెనీలో వస్తాయా అని అంటే ఎస్, మన రైడ్ బిఎంబి అనేది ప్రాపర్ డేటాతో పనిచేస్తుందండి. అయితే ఇప్పుడు మనం ఒక లీడర్ గురించి తెలుసుకుందామండి. మిస్టర్ ధరమ్ పాల్ గారు, ఈయన వయసు వచ్చేసి 63 సంవత్సరాలండి. ఈయన జాయిన్ కేవలం 80 డేస్ అయితే అయిందండి. 80 రోజుల్లో ఈయన సంపాదించింది టోటల్ బిఎంబీస్ వచ్చేసి 244 బిఎంబీస్ అయితే సంపాదించారు. అంటే దాదాపు మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్టయితే దాదాపు 1,31,00,000 రూపాయలు అయితే సంపాదించారండి. 63 సంవత్సరాలకి ఇంత సంపాదన అంటే ఆలోచించండి. సో మనం అనుకుంటే ఇంకా ఏ రేంజ్ లో సంపాదించచ్చు. అండ్ అంతేకాదండి, చాలా మంది లీడర్లు ఈరోజు సంపాదిస్తున్నారు. అండ్ మిస్టర్ కిషోర్ ఫ్రమ్ సింగపూర్ అండి, ఈయన దాదాపు 85 బిఎంబి కాయిన్స్ అయితే సంపాదించారు. అంటే 55,90,000 రూపాయలు అయితే సంపాదించారు. అండ్ మిస్టర్ రూలియో గారు, ఈయన అర్నింగ్ వచ్చేసి టోటల్ 105 బిఎంబీలు అండి. అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసరికి 56,70,000 రూపాయలు అయితే సంపాదించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిస్టర్ పురాన్ గారు, ఈయన వచ్చేసి 25 బిఎంబీలు అయితే సంపాదించారు. టోటల్ వచ్చేసి 13 లక్షల బిఎంబీలు అయితే ఎర్న్ చేశారండి. ఈ విధంగా సక్సెస్ఫుల్ గా మన మ్యాట్రిక్స్ ప్లాన్ లో బిఎంబి కాయిన్స్ ని ఎర్న్ చేస్తూ కొన్ని లక్షలు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అండ్ ఫ్యూచర్ లో కూడా సంపాదిస్తారండి. ఎందుకంటే ఇక్కడ డేటా అనేది ప్రాపర్ గా వర్క్ అవుతుంది కాబట్టి ఒక అద్భుతమైన ఆదాయాన్ని మనం సంపాదించవచ్చు. ఐ హోప్ మీకు మన రైడ్ బిఎంబి గురించి డీటెయిల్ గా అర్థమైందనేసి అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీ డౌట్స్ ని క్లియర్ చేస్తానండి. ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఎన్నో రకాల అప్గ్రేడ్ ప్లాన్లు మనం చేసాం, బట్ ఇది ఒక యూనిక్ ప్లాన్ అండి. సక్సెస్ఫుల్ గా ఇక్కడ ఎంతో మంది బిఎంబి కాయిన్స్ తీసుకొని వాటిని విత్డ్రా పెట్టుకున్న వాళ్ళు పెట్టుకుంటున్నారు, కొంతమంది స్టోర్ కూడా చేసుకుంటున్నారు. ఎందుకంటే ఫ్యూచర్ లో దాని విలువ ఇంక్రీజ్ అవ్వచ్చు కాబట్టి. సో సగం విత్డ్రా పెట్టుకుని సగం స్టోర్ చేసుకున్న ఫ్యూచర్ లో కొన్ని కోట్ల రూపాయలు మనం సంపాదించండి. అలాంటి ఒక అద్భుతమైన బ్యూటిఫుల్ కాన్సెప్ట్ కేవలం 12వ లెవెల్ వరకే మనం అన్ని లెవెల్ కలుపుకున్న 200 కోట్ల రూపాయలు సంపాదించుకునే అద్భుతమైన ప్రాజెక్ట్ మన రైడ్ బిఎంబి. సింగిల్ ప్లాన్ అండి, ఒకే ఒక ప్లాన్ లో ఇంత ఎర్న్ చేయొచ్చు అంటే ఆలోచించండి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. మరి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్, ఉమేష్ నందన్.